నమస్కారం. ఒక అమ్మ ఉంది. ఆ అమ్మని చాలామంది ఫాలో అవుతున్నారు. ఆ అమ్మ చెప్పిన విషయాలు విని ఎంతోమంది ఎన్నో చేశారు. షాపింగులని, అవని, ఇవని. సో, ఇంతకీ ఈ అమ్మ స్టోరీలో ఏం జరిగిందంటే, ఒక ట్విస్ట్ జరిగింది. ఆ ట్విస్ట్ ఏంటి అనంటే, ఈమెను నమ్మి చాలామంది మోసపోయారు. ఈవిడ కొద్దిమందే కదా మోసపోయారు అని అంటుంది. ఒకళ్ళు మోసపోయినా, ఇద్దరు మోసపోయినా మోసం మోసమే అని అంటే ఆమె వినడం లేదు. కొంతమంది ఈమెకి అగెయిన్స్ట్‌గా కొంత పోరాటం చేస్తే, నేను మీ మీద కేసులేస్తాను అని ఉల్టా బెదిరించింది. కానీ వీళ్ళు తగ్గకపోయేసరికి మొత్తానికి ఆవిడే తగ్గి, నేనెంతో కొంత సాయం చేస్తాను అని చెప్పింది. కానీ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఆ అమ్మ ఎవరైతే ఉన్నారో, ఆవిడ ఇప్పటికి కూడా నీతి నేర్చుకోలేదు. ఆవిడ పోను పోను కూడా ఇలాంటివి చేస్తారు. కాబట్టి ఇక్కడ నీతి నేర్చుకోవాల్సింది ఎవరో కదా! ఆవిడ కాదు. ఆవిడ ఫాలోవర్స్ ఉన్నారు కదా! ఆవిడ అమ్మయితే మరి ఆవిడ ఫాలోవర్స్ ఆవిడ బిడ్డలైతారు కదా! సో, ఆ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, మీరు ఎవరినైనా ఫాలో అయ్యే ముందు కొంచెం ఆలోచించండి ఒకటి. రెండో నీతి ఏంటంటే, వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి, అమ్మ మాట సద్దిమూట నిజమే. కానీ ఈ అమ్మ మాట మాత్రం సద్దిమూట కాదు. కాబట్టి ఇలాంటి అమ్మల బొమ్మల ఆటలకి మీరు లోబడకుండా, మీరు మోసపోకుండా దయచేసి మీరు గట్టిగా నిలబడి మీ సంసారాలను మీరే చక్కదిద్దుకోండి. జై హింద్.